అసలు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు పెరగబోతోంది. ముఖ్యంగా ఏపీలో రానున్న 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఉండడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు రాజస్థాన్ నుంచి ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం వరకు నైరుతి రుతుపవన ద్రోణి విస్తరించింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరగనుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 3 రోజుల పాటు ఏపీలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో చెట్ల కింద నిలబడకూడదని, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అవసరం లేకపోతే వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, వాహనదారులు కూడా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు మత్స్యకారులకు కూడా కీలక హెచ్చరికలనైతే జారీ అయ్యాయి. రానున్న 4 రోజుల పాటు ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా సముద్ర ప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. సముద్రంలో గాలుల వేగం పెరగడంతో అలలు ఎత్తుగా ఎగసిపడే అవకాశం ఉందని, అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టంగా సూచించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తీర ప్రాంత పోర్టులను కూడా అప్రమత్తం చేశారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సిగ్నల్ అయితే ఎగురవేశారు. సముద్రంలో పరిస్థితులు పూర్తిగా అనుకూలించే వరకు నౌకలు, చిన్న పడవలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పటికే పంటలు వేసిన ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో పొలాల్లో పనులు చేయొద్దంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రజలు అధికారుల సూచనలు తప్పకుండా పాటిస్తూ వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వేద టీవీ న్యూస్.